వెల్కమ్ బ్యాక్. భాగ్యనగరంలో వినాయక నిమజ్జోత్సవం అంగరంగ వైభవంగా సాగుతుంది. ట్యాంక్ బండ్ కు వెళ్లే రోడ్లన్నీ జనసంద్రంగా మారుతున్నాయి. ఎటు చూసినా జనమే కనిపిస్తున్నారు. జై జై వినాయక, బాయ్ బాయ్ గణేష్ అనే నాదాలు మారుమోగుతున్నాయి. లుంబిని పార్క్ సమీపంలో వినాయక సందడిపై మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు లైవ్ లో. ఏదైతే ఈరోజు హైదరాబాద్ మహానగరంలో ఒక పండగ వాతావరణం అయితే నెలకొందని అనుకోవచ్చు. అయితే మొత్తానికి చూస్తే ట్యాంక్ బండ్ సమీపంలో ఏదైతే లుంబిని పార్క్ వద్ద అయితే పూర్తిస్థాయి అయితే ఒక జనసముద్రం అయితే ఇక్కడ ఉందని అనుకోవచ్చు. అయితే మొత్తానికి చూస్తే ఈరోజు 11వ రోజు కాబట్టి అయితే గణనాథులను నిమజ్జనం చేసేందుకు పూర్తిస్థాయి అయితే చర్యలు కూడా చేపట్టిన అయితే తెలిసిందైతే మొత్తానికి చూస్తే ఏది ఏమైనప్పుడు కూడా పూర్తిస్థాయి అయితే ఈరోజు అయితే ఒక పండగ వాతావరణం హైదరాబాద్ మహానగరంలో అయితే నెలకొందని అనుకోవచ్చు. అయితే మొత్తానికి ఏది ఏమైనప్పుడు కూడా లుంబిని పార్క్ సమీపంలో అయితే మనం ఉన్నాం. అయితే మొత్తానికి చూస్తే ఇక్కడైతే ఏదైతే ఫ్లైఓవర్ ఉందో ఫ్లైఓవర్ దగ్గర అయితే పూర్తిస్థాయి అయితే జనసముద్రం లాగా అయితే జనాలు కూడా ఒక బారులు తీరినట్లుగా అయితే ఇక్కడ కనిపిస్తున్నారు. అయితే ఏదేమైనప్పుడు కూడా మరికొద్దిసేపట్లో కూడా బడా వినాయక స్వామి కూడా ఇదే రూట్ లో కూడా వచ్చే అవకాశం కూడా ఉందన్నట్లయితే పోలీస్ శాఖ వారు కూడా చెప్పడం జరిగింది. అయితే మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా పూర్తిస్థాయి అయితే ఈరోజు జరగబోయే ఏదైతే గణేష్ నిమజ్జనానికి అయితే పూర్తిస్థాయి అయితే చర్యలు కావచ్చు. అదేవిధంగా పోలీస్ శాఖ వారు అయితే ఎంతో ప్రతిష్టాత్మకంగా అయితే ఏర్పాట్లు కూడా చేసినట్లయితే మనకు తెలుస్తుంది. అయితే ఏదేమైనప్పటికీ ట్రాఫిక్ డైవర్షన్ కావచ్చు. అదేవిధంగా పూర్తిస్థాయి అయితే దాదాపు 1000 మంది పోలీస్ శాఖ వారు అయితే పూర్తిస్థాయి అయితే ఈ యొక్క గణేష్ నిమజ్జనానికి అయితే చర్యలు కూడా చేపట్టినట్లయితే తెలుస్తుంది. అయితే మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా పూర్తిస్థాయి అయితే ఈ రోజు అయితే గణేష్ నిమజ్జనాన్ని అయితే ట్యాంక్ బండ్ కావచ్చు. అదేవిధంగా ఈరోజు పెద్ద వినాయక స్వామి ఏదైతే లుంబిని పార్క్ సమీపంలో ఉన్నటువంటి ఎవరైతే పూర్తిస్థాయి అయితే వినాయక స్వామిలందరూ కూడా పూర్తిస్థాయి అయితే ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది. అయితే మొత్తానికి చూస్తే మనమైతే ఇక్కడ జనాభాను చూస్తున్నాము. పోలీస్ శాఖ వారు కూడా పూర్తిస్థాయి అయితే బందోబస్తు అయితే ఎంతో చక్కగా అయితే చేస్తున్నారు. అయితే ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అదేవిధంగా పూర్తిస్థాయి అయితే ఈ యొక్క పోలీస్ శాఖ వారు అయితే విధులను నిర్వహిస్తున్నారు. అయితే మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా పూర్తిస్థాయి అయితే ఈరోజు జరగబోయే మహా గణపతి ఉత్సవాల్లో ఏదైతే ఉందో ఈరోజు 11వ రోజు కాబట్టి అయితే పూర్తిస్థాయి అయితే పోలీస్ శాఖ వారు కూడా ఎంతో చక్కగా అయితే ఈరోజు అయితే చేస్తున్నారంటే తెలుస్తుంది. అయితే మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా స్వీయ అయితే ఈరోజు అయితే లుంబిని పార్క్ దగ్గర అయితే చూస్తున్నాం. మనం అయితే పూర్తిస్థాయి అయితే ఇక్కడైతే జనాభా అయితే పూర్తిస్థాయి అయితే ఎక్కువగా ఉందన్నట్లయితే తెలుస్తుంది. మరికొద్దిసేపులో కూడా ఇదే రూట్ అయితే బడా వినాయక స్వామి కూడా ఇదే రూట్ అయితే రావడం జరుగుతుంది అనుకోవచ్చు. అయితే పోలీస్ శాఖ వారు కూడా ఎక్కడ ట్రాఫిక్ ఇది కాకుండా అదేవిధంగా వినాయక స్వామి కూడా పూర్తిస్థాయి అయితే నేరుగా అక్కడ ఉన్నటువంటి సాగర్లోకి తీసుకొని పోవాలంటూ కూడా ఆ చర్యలు కూడా చేపట్టారు. స్వీయ గణేష్ నిమజ్జనం ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి కృష్ణ? వాస్తవంగా హైదరాబాద్ మహానగరంలో పూర్తిస్థాయి అయితే గణేష్ నిమజ్జన ఏర్పాట్లు అయితే పూర్తిస్థాయి అయితే పోలీస్ శాఖ వారు అయితే ఎంతో ప్రతిష్టాత్మక ఏర్పాట్లు అయితే చేశారని అనుకోవచ్చు. ఏదేమైనప్పుడు కూడా పూర్తిస్థాయి అయితే ఈ యొక్క లుంబిని పార్క్ సమీపంలో అయితే ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అదేవిధంగా పూర్తిస్థాయిలో కూడా పోలీస్ శాఖ వారు కూడా ఎంతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు అయితే చేశారంటే అయితే తెలుస్తుంది. అయితే మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా పూర్తిస్థాయి అయితే గణేష్ ఉత్సవాలలో భాగంగా అయితే ఈరోజు 11వ రోజు కాబట్టి పూర్తిస్థాయి అయితే జిల్లా నలుమూల నుంచి కావచ్చు హైదరాబాద్ నలుమూల నుంచి పూర్తిస్థాయి అయితే ఈ యొక్క వినాయక స్వామిని కూడా తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అయితే పూర్తిగా అయితే ఏదైతే ఇక్కడ లుంబిని పార్క్ సమీపంలో ఉన్నటువంటి గణేష్ నిమజ్జనానికి అయితే పోలీస్ శాఖ వారు అయితే ఎంతో చాకచక్యంగా ఏర్పాట్లు కూడా చేశారని అనుకోవచ్చు. స్వీయ కృష్ణ, ఈ సంవత్సరం నిమజ్జనం ప్రత్యేకత ఏంటి? ఈ సంవత్సరము ఏదైతే గణేష్ నిమజ్జనం ఏదైతే ఉందో ఖైరతాబాద్లో అయితే దాదాపు 71 సంవత్సరాల నుంచిగా ఈ యొక్క ఖైరతాబాద్ ఈ వినాయక చవితికి అయితే పూర్తిస్థాయి అయితే ఏర్పాట్లు కావచ్చు. అయితే విధంగా ప్రతి సంవత్సరము ఒక అడుగు పెంచుకుంటూ వెళ్ళేవారు. అయితే ఈ సంవత్సరం నుంచి పూర్తి స్థాయిలో ఒక అడుగు తగ్గించుకుంటూ దాదాపు 70 అడుగుల వరకు అయితే రావడం జరిగింది. అయితే ఈ సంవత్సరం అయితే 69 అడుగులతో గణేష్ విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ గణేష్ విగ్రహాన్ని కూడా పూర్తి స్థాయిలో అయితే ఖైరతాబాద్లో అయితే ఎంతో స్పెషల్ అనేసి కూడా అనుకోవచ్చు. అయితే పలువురు మంత్రులు కావచ్చు అదేవిధంగా రాష్ట్ర సీఎం కూడా అక్కడికి వెళ్ళేసి స్వామివారిని అయితే దర్శించుకోవడం జరిగింది. అదేవిధంగా పూర్తి స్థాయిలో అయితే ఈరోజు గణేష్ నిమజ్జనంలో భాగంగా అయితే ఈరోజు ఖైరతాబాద్ సంబంధించి ఏదైతే పూర్తి స్థాయిలో అయితే
అప్డేట్స్ కూడా రావాల్సిన ఉంది. అయితే మొత్తానికి చూస్తే ఏదేమైనప్పుడు కూడా ఖైరతాబాద్ సంబంధించి గణేష్ ఉత్సవాలకు సంబంధించి గణేష్ నిమజ్జనానికి అయితే పూర్తిస్థాయిలో అయితే ఏర్పాట్లు కావచ్చు, అదేవిధంగా లుంబిని పార్క్ సమీపంలో కావచ్చు, అదేవిధంగా ట్యాంక్ బండ్ సమీపంలో ఉన్నటువంటి కావచ్చు అయితే పూర్తిస్థాయిలో ఇప్పటికే గణేష్ విగ్రహాలు కూడా స్టార్ట్ అయ్యేసి కూడా అనుకోవచ్చు. అయితే మొత్తానికి మరికొద్దిసేపట్లో ఇదే రూట్లో అయితే బడా గణేష్ ఏదైతే విగ్రహం ఉందో ఇదే రూట్లో వస్తుందని కూడా పోలీస్ శాఖ వారు కూడా చెప్పడం జరిగింది. శ్రీయ, భక్తుల భద్రత కోసం ఎలాంటి ఏర్పాట్లు చేశారు కృష్ణ? ఎక్కడ ఎవరికి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అదేవిధంగా ఏదైతే హుషేన్ సాగర్ కావచ్చు పూర్తిస్థాయి అయితే ప్రజలకి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అదేవిధంగా పూర్తి ఏర్పాట్లు కూడా పోలీస్ శాఖ వారు ఎంతో చాకచక్యంగా అయితే నిర్వహిస్తున్నట్లయితే తెలుస్తుంది. అయితే మొత్తానికి ఏది ఏమైనప్పుడు కూడా ఈరోజు ఒక హైదరాబాద్ మహానగరంలో ఒక పండగ వాతావరణం అయితే నెలకొందని అనుకోవచ్చు. అయితే ఈరోజు చూస్తే పూర్తిస్థాయి అయితే హైదరాబాద్ మహానగరమే కాకుండా అదేవిధంగా లుంబిని పార్క్ సమీపంలో అయితే ఒక జన సముద్రం అయితే ఇక్కడ ఉందని కూడా మనకు చూస్తున్నాం. అయితే మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా పూర్తిస్థాయి అయితే ఈరోజు జరగబోయే మహాగణపతి ఏదైతే గంగమ్మ ఒడికి చేరుకోవడానికి అయితే సిద్ధంగా ఉన్నట్లయితే గణేష్ విగ్రహాలు కూడా బయలుదేరేసని కూడా అనుకోవచ్చు. అయితే హైదరాబాదు మహానగరము నలుమూలలో ఉంటున్నటువంటి దాదాపు 5,000 పైచిలుకు విగ్రహాలు కూడా ఈ యొక్క హుషేన్ సాగర్లో నిమజ్జనం చేసేందుకు సర్వం సిద్ధం చేసినట్లయితే తెలుస్తుంది. అయితే పోలీస్ శాఖ వారు కూడా పూర్తిస్థాయి అయితే ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అదేవిధంగా ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించినట్లయితే పూర్తిస్థాయి అయితే తెలుస్తుంది. శ్రీయ, ట్రాఫిక్ నియంత్రణ కోసం ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు అధికారులు కృష్ణ? పూర్తిస్థాయి అయితే గణేష్ విగ్రహాలు వచ్చేటప్పుడు కావచ్చు అదేవిధంగా వెళ్ళేటప్పుడు కావచ్చు పూర్తిస్థాయి అయితే ఎక్కడ కూడా ఎవరికి కూడా ఎలాంటి ఆపదలు జరగకుండా అదేవిధంగా పూర్తిస్థాయి అయితే అంబులెన్సులు కావచ్చు అదేవిధంగా పోలీసు వారు కూడా ప్రత్యేక బందోబస్తు కూడా నిర్వహించినట్లయితే తెలుస్తుంది. అయితే ట్రాఫిక్ సమస్య ఎక్కడా కూడా లేకుండా హైదరాబాద్ మహానగరము నలుమూలలు కావచ్చు పూర్తిస్థాయి అయితే ఎక్కడా కూడా ట్రాఫిక్ ఆంక్షలు కూడా పూర్తిస్థాయి అయితే సక్రమంగా అయితే నిర్వహిస్తున్నట్లయితే పోలీస్ శాఖ వారు కూడా ఎంతో చాకచక్యంగా కూడా మనం చూస్తున్నాము. హైదరాబాద్ మహానగరంలో ఏదైతే ఈరోజు జరగబోయేసి గణేష్ నిమజ్జన కార్యక్రమానికి అయితే పూర్తిస్థాయి అయితే ఏర్పాట్లు కావచ్చు అదేవిధంగా బందోబస్తులు కావచ్చు పూర్తిస్థాయి అయితే పోలీస్ శాఖ వారు ఎంతో చాకచక్యంగా కూడా ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించినట్లయితే తెలుస్తుంది. అయితే మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా బడా గణేష్ విగ్రహం కావచ్చు అదేవిధంగా బాలాపూర్ వినాయక స్వామి కావచ్చు ఇదే రూట్ను కూడా వచ్చే అవకాశం కూడా ఉన్నట్లయితే తెలుస్తుంది. అయితే మొత్తానికి ఈరోజు సంబంధించి ఏదైతే గణేష్ నిమజ్జనం సంబంధించి ఖైరతాబాద్ సంబంధించి దాదాపు 69 ఫీట్స్ ఉన్నటువంటి గణేష్ విగ్రహం కూడా ఈ రోజు అయితే హుషేన్ సాగర్లో అయితే నిమజ్జనం చేసే పరిస్థితి అయితే మనం చూస్తాం. అయితే ఎప్పటికి రాత్రి ఒకటైనా కావచ్చు అయితే కోలాటాలు కావచ్చు డీజేలతో కావచ్చు అదేవిధంగా యువత కూడా ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా కూడా ఈ యొక్క గణేష్ నిమజ్జనంలో కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. అయితే ఈ యొక్క గణేష్ నిమజ్జనంలో పూర్తిస్థాయి అయితే ఏదైతే ఈరోజు హైదరాబాద్ మహానగరంలో పూర్తిస్థాయి అయితే లుంబిని పార్క్ సమీపంలో అయితే ఏదైతే మనం చూస్తున్నాం ఫ్లైఓవర్లో అయితే ఇప్పటికైతే జనసముద్రం మనం చూసాం. ఇప్పటికే ఇందాక కూడా విజువల్స్ చూసాం, ఇప్పుడు కూడా ఒకసారి చూడొచ్చు విజువల్స్లో అయితే హైదరాబాద్ మహానగరంలో ఏదైతే ట్రాఫిక్ సంబంధించి అయితే పూర్తిస్థాయి అయితే ఏర్పాట్లు కావచ్చు. అయితే మొత్తానికి ఈ యొక్క ఫ్లైఓవర్ వద్ద అయితే జనసముద్రం అయితే మనం చూస్తున్నాం. ఎంత ఎక్కువ మంది కూడా అక్కడ మనకు కనిపిస్తున్నారు. చాలా వరకు అయితే జనాభా కూడా ఈ యొక్క ఫ్లైఓవర్ వద్ద అయితే ఎక్కువగా ఉన్నట్లయితే తెలుస్తుంది. అయితే మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా పూర్తిస్థాయి అయితే ఈరోజు జరగబోయే మహాగణపతి ఉత్సవాల్లో అయితే ఈరోజు 11వ రోజు కాబట్టి పూర్తిస్థాయి అయితే ఏర్పాట్లు ఎంతో చాకచక్యంగా కూడా పోలీస్ శాఖ వారు కూడా వ్యవహరిస్తున్నారు. అయితే ఏది ఏమైనప్పుడు కూడా ఎవరికి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అదేవిధంగా పూర్తిస్థాయి అయితే ఈరోజు అయితే పూర్తిగా అయితే గణేష్ నిమజ్జనానికి అయితే అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. అయితే పూర్తిగా అయితే ఈరోజు హుషేన్ సాగర్ సంబంధించి కావచ్చు అదేవిధంగా లుంబిని పార్క్ సంబంధించి కావచ్చు పూర్తిస్థాయి అయితే ఇప్పటికే మనం చూసాము విజువల్స్లో అయితే జనసముద్రం అయితే ఇక్కడ చూస్తే ఫ్లైఓవర్ కావచ్చు అదేవిధంగా పూర్తిస్థాయి అయితే కూడా గణేష్ నిమజ్జనానికి అయితే దాదాపు ఇప్పుడే మనకు అందిన తాజా సమాచారం ఏదైతే ఉందో మరి 5 నిమిషాల్లో అయితే ఇక్కడ నుంచి బడా గణేష్ విగ్రహం కూడా ఇటు వచ్చే అవకాశం కూడా ఉన్నట్లయితే మనకు తెలుస్తుంది. అయితే మొత్తానికి చూడాలి పోలీస్ శాఖ వారు అయితే ఈరోజు చూస్తే భారీ బందోబస్తు నడుమన అయితే హైదరాబాదు నగరం అంతా పూర్తిస్థాయి అయితే పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలోనే ఉన్నట్లయితే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది. శ్రీయ, థ్యాంక్ యూ కృష్ణ.